మా వారైతే నైట్ పూట లివర్ తీసుకొచ్చారండి, మటన్ లివరు. ఇంకా మా పిల్లలైతే తినరు. ఇదైతే వాళ్ళకేమో నేను ఎగ్ కర్రీ కింద రెడీ చేసి తర్వాత రసం పెట్టాను. ఇంకా మాకైతే ఇలా వండుకున్నామండి. లివరు, టిల్లు, అది మటన్ ముక్కలు ఇవన్నీ ఒక అర కేజీ వరకు, అర కేజీ పైన ఎక్కువ అయినాయి. అన్నీ కలిపి తీసుకొచ్చారు. అయితే దాన్ని ఇలాగా నేను ఫ్రైలాగా పెట్టుకున్నాను. అయితే ఇలా కొంచెం మన గ్రేవీగా కలుపుకుంటా ఉంటే బాగుంటుంది కదా అని ఇలా పెట్టుకున్నమాట ఫ్రై అయితే విడిగా కూడా ఉడుకుతుంది. అది నేనేం చేస్తానంటే అలా కాకుండా కుక్కర్లో పెట్టేస్తాను. అవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత ఈ క్లీన్ చేసుకున్న ముక్కలు కూడా అందులో వేసుకుని ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 5 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్న దాన్ని. ఎందుకంటే ఈ మటన్ ముక్కలు కూడా ఉడకాలి కదా, లేదంటే గట్టిగా ఉంటాయని నేను అలా చేశాను. తర్వాత దాన్ని తీసుకో గిన్నెలో పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ ఫ్రై చేసేస్తాను. ఆ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ముందు అందులో వేసుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఇందులో వేసాను. తర్వాత కొత్తిమీర, గరం మసాలా వేసుకుని మొత్తం ఫ్రై అంతా అయిపోవాలి, బాగా డ్రై అయిపోవాలి. ఇంకా అలా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను నేను. మనకు నూనె అంతా పైకి తేలాలండి, కనపడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫ్రై అయితే మా వారికి అయితే చాలా నచ్చింది. ఈ ఫ్రై నేను ఎప్పుడు డ్రై ఫ్రై కింద ఎక్కువ పెడతాను. ఇలా కూడా ఇలా పెట్టుకున్నా కూడా మనకు అన్నం కలుపుకోవాలన్నా బాగుంటుంది. ఇంకా రసం పెట్టుకుని ఇలా కాంబినేషన్లో తిన్నా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి.